ఎంటర్టైన్మెంట్ తృతీయ వార్షికోత్సవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలు నెల్లూరులోని టౌన్ హాల్ నందు ఘనంగా జరిగింది. కార్యనిర్వాహకులు కుమార్ గారు మాట్లాడుతూ వివిధ రంగాల్లోని విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఎన్టీఆర్ సేవారత్న పురస్కారాలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరూరి ప్రదీప్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టి నెల్లూరు సిహెచ్ ఉషా కిరణ్ గారి చేతుల మీదుగా శాలువలను కప్పి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన అతిథులను అలరింపచేశాయి. ఉదయం 10 నుంచి సాయంకాలం 10 దాకా మనకు ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక ఉత్సవం మనం ఎంటర్టైన్మెంట్ పాటలు ఏంటంటే మనకు తెలియకుండా మనలోని ఆనందం అవన్నీ మనకు అందిస్తున్నాయి. ఇందాక కమిషనర్ గారు చెప్పాడు, అది నిజంగా వాస్తవమే. సితారా ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఈ 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న కుమార్ గారికి, అదే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దుగ్గిశెట్టి సుజయ్ గారికి, జనసేన నాయకులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను సార్. నిజంగా మీరు ఎన్నో యాక్చువల్గా ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో పని బిజీ షెడ్యూల్ ఉంది. మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చిన్నారి తల్లిదండ్రులు, చిన్నారులకి ప్రోత్సాహాన్నిస్తూ వాళ్ళకి మొబైల్ ఇచ్చిన దానికి మీకు కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. ఈ విధంగా కుమారు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం చేసింది చిన్నపిల్లలు మామూలుగా కూచిపూడి వీళ్ళకి మామూలుగా నేర్చుకుంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ ప్రదర్శించాలో వాళ్ళకి అంతగా ఐడియా ఉండదు. ఇలాంటి స్టేజీల మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ని గుర్తించి వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇప్పించి వాళ్ళలో మనోభావాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ వాళ్ళకి ఇంకా ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళని పూర్తిగా నైపుణ్యంగా చేస్తున్న కుమార్ గారికి మరియు ఈరోజు అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. చిన్నారులకి పెద్దలకి కూడా పెద్ద అభినందనలు. ఈరోజు జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు మన కూటమి ప్రభుత్వంలో నెల్లూరులో విజయానికి, రాష్ట్రంలో విజయానికి మన సార్ యొక్క కృషి ఎంతో ఉంది. నేను 4 years బ్యాక్ అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ టౌన్ హాల్ ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు సార్ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు చెప్పాను నేను, సార్ నెక్స్ట్ మా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నా మాట నెరవేరింది సార్. మీకు గుర్తుందా లేదంటే నాకు గుర్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఒక కార్యక్రమం గురించి 2 మాటలు మాట్లాడేది సార్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి పురస్కరించుకొని, అదేవిధంగా ఈరోజు మరి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు టౌన్ హాల్లో నిర్విరామంగా ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే నాకు నా కుమారన్న పరిచయమే ఒక 4-5 సంవత్సరాలు అయినా కానీ నేను విన్నాను వీరి గురించి. ఎన్నో సంవత్సరాల నుంచి కళల పట్ల మక్కువతో ఈ కళలు రాణించాలి, అదేవిధంగా కళాకారులు, నిత్య నూతన కళాకారులు ఎంతో మంది నెల్లూరు నగరం నుంచి కూడా పైకి తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో ఈయన కళారంగం వైపు కృషి చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన ఒక 3 రోజుల క్రితం నా కార్యాలయానికి వచ్చి ఒకసారి మీరు ఖచ్చితంగా కార్యక్రమానికి రావాలి, మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్తే, ఖచ్చితంగా ఎన్టీ రామారావు పురస్కారాలు అంటే మేము దాంట్లో ఎనగడు వేసేందుకు ఏముండదు. అదేవిధంగా ఆ పేరుకి తీసిపోకుండా ఈరోజు ఇక్కడ మనం విశిష్ట వ్యక్తి అయినటువంటి టైటస్ నిర్మల్ కుమార్ గారికి ఈరోజు ఆ ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం నిజంగా, ఇంకా నిర్మల్ కుమార్ గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, మేము ఆయన ఆశ్రమానికి క్రితంలో కూడా సర్వీస్ చేసేదానికో లేకపోతే కూడా చేసేదానికో ఆయన ఆశ్రయిస్తే అక్కడ సుమారు 350 నుంచి 400 పైచిలకు మంది
ఎయిడ్స్ పిల్లలకి పోషక పదార్థాలు ఆయన సర్వీస్ చేస్తూ ఆయన తెలిసిన చేయిస్తూ అదేవిధంగా ఆ ప్రభు సేవలో కూడా నిమగ్నమైన అటువంటి వ్యక్తికి ఈ రోజు సీతారామ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ రోజు అదేవిధంగా మన పేరూరు ప్రదీప్ గారు ఈయన కళల పట్ల నిజంగా ఎంతో గొప్ప. ఎందుకంటే టౌన్ హాల్లో మనం నెల్లూరు నుంచి నవాబ్ గాంధీ బొమ్మ నుంచి ఇటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరిగే ఏ కార్యక్రమంలో అయినా ఆయన పాత్ర ఎంతో ఉంటది ఇక్కడ. ఎందుకంటే నేను ఎన్నో సార్లు ఇటువైపుగా పాస్ అవుతున్నప్పుడు కూడా నేను ఆయన చిత్రాన్ని కూడా ఇక్కడ టౌన్ హాల్ దగ్గర చూడడం అనేది జరిగింది. రానున్న రోజుల్లో కూడా టౌన్ హాల్ కి వచ్చేవాళ్ళు నిత్యం ఈ కార్యక్రమాలు జరిగించే వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరెంట్ మీది పేరూరు ప్రదీప్ గారు. అదేవిధంగా ఈరోజు ఇందాక వర్ధమాన నటి అయినటువంటి అమ్మాయి యశస్విని గారు కూడా ఈ ఎన్టీఆర్ గారి అవార్డుని తీసుకోవడం వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలో పెద్ద నటి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పిల్లలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నృత్యంలో అయితేనేమి పాటల్లో అయితేనేమి వాళ్ళు ఇందాక నుంచి ఒక గంటన్నర నుంచి చూస్తుంటే నిజంగా చాలా కనుల విందుగా ఒక 30-40 సంవత్సరాల వెనక్కి అయితే మమ్మల్ని తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారి పాటలతో అదేవిధంగా చిన్నారుల భరతనాట్యంతో ఖచ్చితంగా ఈ సభా ప్రాంగణం అంతా ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకు మించి ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే సమయాభావం అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఇంకోసారి మరో కార్యక్రమంతో మళ్ళా కలుద్దాం. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.